కబ్జాలు భూదందాలు సహించం. ఇందులో కూటమి నేతలున్నా ఉపేక్షించాం. జిల్లాకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భూదందాలు చేసిన, తప్పుడు దస్తావేజులు సృష్టించిన, కబ్జాలకు పాల్పడ్డా సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ విషయాన్ని భూ నేరాలకు పాల్పడే వారికి కఠినంగా తెలియజేయబోతున్నామని తెలిపారు. కష్టపడి సంపాదించుకున్న చిన్నపాటి జాగాలు, వారసత్వంగా వచ్చిన భూముల్ని కాపాడుకోవడం కోసం సామాన్యులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, ప్రజల ఆస్తులకు కూటమి పాలనలో భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భూ కబ్జాలు, అక్రమాలపై తన కార్యాలయానికి వచ్చిన అర్జీలపై శుక్రవారం ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు వారి ఆస్తులకు రక్షణ ఇస్తుంది. గత పాలకులు ప్రజల ఆస్తులను వివాదంలోకి నెట్టి కబ్జాలు చేసేలా చట్టాలు చేశారు. వారి మద్దతుతో కొందరు దందాలు సాగించారు. ఆ తరహాలో అక్రమాలు చేసేవారిపై కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. ప్రజల నుంచి ఇప్పటికీ అలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి అని తెలియజేశారు. నేనే స్వయంగా జిల్లా కేంద్రాలకు వెళ్లి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల సమక్షంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తా. వారి బాధలను తెలుసుకుని భరోసా ఇస్తా. తొలుత కాకినాడ, విశాఖపట్నం వెళ్తా. ఆయా ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడి వారి ఫిర్యాదులను పరిశీలిస్తా. బాధితులు కూటమి నేతల మూలంగా ఇబ్బంది పడ్డా ఉపేక్షించబోం. బొడమన్నూరు మెట్ట వేలాడ మండలం పొలంలో 414 ఏలో 124 సెంట్లు, 340 బిలో 1 ఎకరా. అది గత ప్రభుత్వం వాళ్ళు కైప గోపాల్ రెడ్డి, వాళ్ళ నాన్నగారు కైప వెంకటరెడ్డి, కైప సుబ్బమ్మ, కైప రామకృష్ణారెడ్డి, వీళ్ళు డబుల్ రిజిస్టర్ మాకు తెలియకుండానే మా భూమిని కబ్జా చేసి రిజిస్టర్ చేసినారు. అది కూడా మేము మేడం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేడం తహసీల్దార్ గారికి రెఫర్ చేశారు. మీకు న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చారు. కావున మేడం గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ వైసీపీ నాయకులు, అతను వచ్చేసి వైసీపీ నాయకులు, కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయినారు. కైప గోపాల్ రెడ్డి, బాలాజీ కాంప్లెక్స్ లో ఉంటారు. లతా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు. ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా కూడా మాకు స్పందన లేదు. కాబట్టి అతను ఇప్పటికైనా మనసు మార్చుకొని మా భూమిని మాకు రిజిస్టర్ క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాము. దేవి మాది నంద్యాల గ్రామం నుంచి అయితే కర్నూలుకి ఇచ్చినారు. నన్ను కర్నూలు నివాసిని. కాకపోతే మాది స్థలం నంద్యాలలో ఉంది. పద్మావతి నగర్, సరస్వతి నగర్ దగ్గర ఉంది మాది. కాకపోతే అది 3 సెంట్లు మేము అమ్ముకుందామని పోతే దాన్ని రెడ్ మార్క్లో పెట్టించినారు. గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు శిల్పామోహన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాం మేము, ఇది రెడ్ మార్క్ మీ నుంచే పడింది, ఇది సాల్వ్ చేయండి అంటే సరే అమ్మా అని చెప్పినారు. చెప్తే ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని అందరినీ కలిసినాం దీని గురించి. మా ముందరేమో ఫోన్ చేసి చెప్తారు వాళ్ళని వెళ్ళి కలవండి అమ్మా అని. తర్వాత వాళ్ళు మస్తుగా చెప్తుంటారులేండి అని చెప్పేసి క్యాన్సిల్ చేయమని చెప్తున్నారు. కాకపోతే ఇంతవరకు రెడ్ మార్క్ అనేది జరగలేదు. కలెక్టర్ గారిని కూడా కలిసినాము, రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఇంతవరకు ఆ రెడ్ మార్క్ అనేది పోకుండా ఉంది. కావున మేము శబరి మేడం గారిని వచ్చి అడిగినాము. మేడం సాల్వ్ చెప్పారు మాకు. మేడం గారు ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మాకు కంపల్సరీగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మేడం ద్వారా నుంచి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.